బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డేటా చోరీ కేసులో సిట్ విచారణ మరింత వేగవంతమైంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించి కీలక సమాచారం సేకరించారు. ఈ ఆధారాలను విశ్లేషించిన సిట్ తదుపరి దర్యాప్తుకు రంగం సిద్ధం చేసింది. అటు రేపటి నుంచి కొత్త కార్యాలయం నుంచి సిట్ పనిచేయనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అని తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి, డేటా చోరీ కేసులో సిట్ విచారణ అప్డేట్స్ ఏంటి? డేటా చోరీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. రేపు నిన్నటి వరకు తెలంగాణ డీజీపీ కార్యాలయం ఉన్నటువంటి సిట్ కార్యాలయం రేపు గోషామహల్ స్టేడియంలోని సిఎస్డబ్ల్యూ సెంటర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి విచారణ కొనసాగించేందుకు ప్రత్యేకంగా అక్కడ ఒక సెల్ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లతో కలిసి డిఎస్పీ అదేవిధంగా సిఐలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వారందరినీ అక్కడి నుంచి ఆపరేషన్స్ కొనసాగిస్తారు. ఇప్పటికే ఎవరెవరు ఎలాంటి పని చేయాలి, అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఎవరు చూసుకోవాలి, డేటా వర్క్ ఎవరు చూసుకోవాలి, మీడియాతో ఎవరు పిఆర్ మెయింటైన్ చేయాలి, ఇక ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి విచారణ పారదర్శకత కోసం లీగల్ అడ్వైజర్కి సంబంధించినటువంటి దాన్ని ఒకరికి అప్పచెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మొత్తం డీజీపీ కార్యాలయంలో స్టీఫెన్ రవీంద్ర సిట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆయన కార్యాలయంలో పూర్తి విచారణ కొనసాగింది. దీనికి సంబంధించి ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకున్నారు. ఇంటర్నల్ మీటింగ్లో కామారెడ్డి ఎస్పీ శ్వేతతో కలిసి సైబర్ క్రైమ్స్గా ఉన్నటువంటి రోహిణి అదేవిధంగా స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో మొత్తం 4 డిఎస్పీలు 2 ఇన్స్పెక్టర్తో పాటు మరికొంతమందిని కూడా అవసరం కోసం పిలుస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి 3 సైబరాబాద్ నుంచి మరో 2 విచారణ కొరకు వారి సహకారం కూడా తీసుకుంటున్నారు. కొంతమంది ఆఫీసర్లు అవసరం ఉంటుందన్నటువంటి మేరకు ఈ మేరకు సిట్ చీఫ్ వారికి చెప్పినటువంటి పరిస్థితి. ఇక డేటా ఎనాలిసిస్ కోసం కొంతమంది సైబర్ హ్యాకర్ని అప్రోచ్ అవుతున్నారు, కొంతమంది ఐటీ నిపుణులు అప్రోచ్ అవుతున్నారని చెప్పినటువంటి వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. మొత్తం డేటాని ఎనాలిసిస్ చేయడానికి ప్రస్తుతానికి ఐటీ గ్రిడ్ కార్యాలయానికి నిన్ననే సైబరాబాద్ పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసుల ప్రకారం ఐటీ గ్రిడ్ కార్యాలయం మా అదుపులో ఉందని చెప్తున్నారు. అదుపులో ఉంది కాబట్టి డేటా ఎట్లా వచ్చింది, ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా ఎట్లా వచ్చింది, తెలంగాణ ప్రజల డేటా వారికి ఎట్లా వచ్చింది, అసలు ఐటీ గ్రిడ్ సంస్థ ఎవరి ప్రాతిపదికన పనిచేస్తూ ఉంది. ఓవైపు సేవామిత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్లో చాలా రకాల విషయాలకు సంబంధించినటువంటి వ్యవహారం కొనసాగిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉంది. ఇటు ఆ తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరికి ఎలాంటి సంబంధం లేకపోయినా ఇక్కడ నుంచి డేటా ఎట్లా వారికి వెళ్ళింది, దీంతోపాటు ప్రభుత్వ లబ్ధిదారుల డేటా కూడా ఏమైనా వెళ్ళిందనేటువంటి యాంగిల్లో విచారణ కొనసాగించాల్సి ఉంది. కాబట్టి దీనికి కోసం రెగ్యులర్గా డీజీపీ కార్యాలయంలో వస్తున్నటువంటి వర్క్కు డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికోసం గోషామహల్లో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రేపటి నుంచి ఈ సిట్ ఏదైతే ఏర్పాటు చేశారో సిట్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ అక్కడి నుంచే విచారణ కొనసాగిస్తారు. మరోవైపు ఇదిలా ఉంటే ఇప్పటికే న్యాయస్థానాలను తప్పుదో పట్టించే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్ వ్యవహారం కూడా కొత్తగా తెర మీదకి వచ్చింది. ఆయన దీంట్లో ప్రధానంగా గతంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసి తన ఉద్యోగులను అక్రమంగా తీసుకెళ్లారని కోర్టులను తప్పుదో పట్టించే వ్యవహారాన్ని కొనసాగించాడు. ఎందుకంటే ఆయన ఇదే కేసులో ఏమైనా అక్యూజ్డ్గా ఉన్నాడు, పోలీసుల విచారణకు రావాలని 160 CRPC కింద నోటీసులు ఇప్పించినప్పటికీ వారు రాకపోగా తర్వాత మళ్ళీ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి వారిని బయటకు తీసుకెళ్ళారు. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఎవరి అదుపులో ఉన్నాడు అన్నటువంటిది మాత్రం పోలీసుల విచారణలో వెల్లడయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో అశోక్ ఈరోజు తెలంగాణ హైకోర్టులో తన క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. తనకు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సంబంధం లేకుండా పోలీసులు తనను ఇరికించారని చెప్తున్నారు. కానీ ప్రధానంగా ఐటీ గ్రిడ్ సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్, CEO, MD ఆయనగా వ్యవహరిస్తున్నాడు. దీంట్లో ఎంప్లాయీస్ని కూడా దౌర్జన్యంగా న్యాయస్థానం తప్పుదో పట్టించి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. పోలీసుల నోటీసుకి రెస్పాండ్ కాలేదు. ఇక ఇదంతా కొనసాగుతున్నటువంటి వ్యవహారంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం మాత్రం సర్వత్రా న్యాయస్థానాన్ని తప్పుదో పట్టించే విధంగానే ఉందన్నటువంటిది న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే సిట్ విచారణ వేగవంతం జరిగిందని చెప్పుకోవచ్చు. రేపు అవసరమైతే దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో నేరుగా అశోక్ని అదుపులోకి తీసుకునేందుకు సిట్లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక అధికారులతో ఒక టీంను ఫామ్ చేయబోతున్నారు. వారు అశోక్ కోసం వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే సిట్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇప్పటికే ఎవరు వర్క్ ఎవరు ఎలా చేయాలనేటువంటిది డిబేట్ చేసుకున్నారు. కాబట్టి రేపటి నుంచి ఆ రకంగా చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినా ఎంతటి వారైనా ఖచ్చితంగా
వారు తప్పు చేస్తే చట్టం ముందు నిలబెడతామనేటువంటిది సిట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. రేపటి నుంచి ఆ విచారణ కొనసాగబోతుంది. గోషామాల్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కార్యాలయం నుంచి ఈ విచారణ జరుగుతుంది. విచారణ అనంతరం ఎప్పటికప్పుడు తదుపరి విచారణ జరిగే క్రమంలో అన్నీ కూడా మీడియాకు వెల్లడిస్తాం. మీడియా రూమర్స్ని ఫ్లిక్వేట్ చేయొద్దనేటువంటి కూడా చెప్తున్నటువంటి క్రమంలో అశోక్ను వీళ్ళని తొందరగా పట్టుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ఏదో దాన్ని రేపటిలోపు గుర్తిస్తామనేటువంటిది అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. శోభన్. రైట్ భాస్కర్.